హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వైజాగ్ కాలనీ కృష్ణానదిలో 1 డే క్యాంపింగ్. సో ఈ క్యాంపింగ్లో మాకు ఏం జరిగింది, అసలు మేము ఉండగలిగామా లేదా, ఈ 1 డే మేము తెచ్చుకున్న ఫుడ్ కానీ మేము తెచ్చుకున్న వస్తువులు కానీ ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, క్యాంపింగ్ చేసేటప్పుడు ఓన్ టెంట్ క్యారీ చేయడం చాలా బెటర్. అలా కాకుండా అక్కడ టెంట్లు దొరుకుతాయి కదా అని చెప్పేసి ఊపుకుండా వచ్చేసాం అనుకోండి, వాళ్ళ రేట్లతో మనం ఊపేస్తారు. సో నేనైతే నా ఓన్ టెంట్ని క్యారీ చేస్తున్నాను అండ్ ఈ టెంట్ వేయడం చాలా అంటే చాలా ఈజీ. మీకే చూపిస్తాను చూడండి. ఇలాంటి ప్లేస్లో సర్వే అవ్వాలన్నా, సో చిన్న చిన్న పాములు పురుగుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలన్నా ఈ టెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఇప్పుడు టెంట్ అయితే వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ దాదాపు ఒక 40 degrees ఎండ పైన. సో నా వల్ల అస్సలు కాలేదు. సో నేనైతే ఇప్పుడు ఆ టెంట్లోకి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అండ్ అక్కడి నుంచి వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్గా టెంట్ వేయడం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి సో అక్కడ లోపల ప్లేస్ చూద్దాం. అండ్ చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పడుకుంటే దాదాపు ఒక 2-3 సింపుల్గా పడుకోవచ్చు. కొంచెం పెద్ద టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బయట వ్యూ చూపిస్తాను చూడండి. వావ్! సో ఇలా నది ఒడ్డున టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నాకు ఫుల్గా ఆకలిస్తుంది. నేను ఇప్పుడైతే ఫుడ్ తినేస్తాను. టెంట్ లోపల కూర్చొని తినడానికి ప్రయత్నిస్తే అస్సలు గాలి వేయట్లేదు. ఎండ చాలా ఘోరంగా ఉందన్నమాట. దానికన్నా ఇలా కొంచెం నది ఒడ్డుని కూర్చొని ఇలా నది ఒడ్డుని కూర్చొని తినడం చాలా మా వాడు సిగ్గుపడుతున్నాడు. నేనైతే నా పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి. మేము వచ్చినప్పుడు ప్లేట్లు కూడా తెచ్చుకోలేదు. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ప్లేట్లు తెచ్చుకోకపోవడం వల్ల వండుకోవడానికి 2 గిన్నెలు తెచ్చుకున్నాం అనమాట. ఆ గిన్నెల్లో అయితే ప్రజెంట్ తినేస్తున్నాను. చూపిస్తాను చూడండి. ఏంటా నువ్వు ఇది ఫ్రెండ్స్, ఇలాంటి గిన్నెలు తెచ్చుకున్నాను. ఈ గిన్నెలో ఏంటంటే మంచిగా కలుపుకొని తిన్నాం కావద్దు కాబట్టి మొత్తం కర్రీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇంకా కానిచ్చేద్దాం, తినేద్దాం. ఎలా తిన్నా సరే మనస్ఫూర్తిగా తినాలి. తొందర 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 తొందర. చేపల పులుసు పోతే మనం వస్తాయి. ఇట్లా అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. నేను చూపిస్తాను చూడు. అక్కడ చూసావా, అక్కడ. కొన్నిసార్లు వాటర్లో మనకు విచిత్రమైన ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే నాకు కూడా నల్లగా నోరు తెచ్చుకొని ఉన్నట్టు ఒక విచిత్రమైన జీవి లాంటిది నాకు వాటర్లో అయితే కనిపించింది. అదేంటా అని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగితే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పాడు. సో మేము వాటిని ఏంటా అని కనుక్కుందాం. అది ఇంతకీ ఏదైనా చేపనా, లేకపోతే ఏదైనా జీవా, లేకపోతే మామూలు నాచ, ఒక కట్టన, ఏంటో మాకైతే అర్థం కాలేదు. కానీ చూడడానికి మాత్రం కొంచెం భయంకరంగా ఉంది. సో అందుకే నేను మా ఫ్రెండ్కి అయితే చెప్పాను రావేయమని. సో రాయి అయితే వేసాడు. రాయి వేసినా సరే అది కదలలేదు. సో అది కదలలేదు కాబట్టి మేమైతే అది ప్రాణం ఉన్న జంతువు కాదని చెప్పేసి డిసైడ్ అయ్యాము. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు నేను అక్కడికి పంపిస్తున్నాను, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడమని. సో వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు కెమెరా పెట్టుకొని మెల్లగా అయితే ఆ నల్లగొండ దాని దగ్గరికి వెళ్తున్నాడు. సో వెళ్తున్నాడు కానీ చాలా అంటే చాలా భయపడుతున్నాడు. సో అది ఏమన్నా ప్రాణమున్న జీవ ఏమన్నా చేస్తుందా అని చెప్పేసి. కాకపోతే కొంచెం ధైర్యం తెచ్చుకొని దాని చుట్టుపక్కల అలా అలా వెళ్తున్నాడు. దాని దగ్గరికి మాత్రం వెళ్ళడానికి అంత సాహసించట్లేదు అనమాట. సో మొత్తానికైతే మేము దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అది ఏదో ఒక నాచు లాంటిది, ఒక కట్ట అని మాకు అర్థమైంది. చూసారు కదా,
ఎంత హాయిగా ఉందో. అమెరికన్స్ మంచి ఎండల బీచ్లోకి వెళ్ళి స్నానం చేసి బీచ్ ఒడ్డున బెంచ్ మీద హాయిగా పడుకుంటారు, అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా. అసలు వీళ్ళు ఎలా పడుకుంటారు ఇంత ఎండలో అనుకున్నాను, కానీ అనుభవించిన తర్వాత నాకు తెలిసిందనమాట. నాకు బెంచ్ అయితే లేదు కానీ చూసారా, ఆహా విచిత్రం ఏంటంటే ఈ బండి వచ్చేసి వాటర్లో ఉంది. సో నేను వాటర్లో మొత్తం బాడీ పెట్టేసి ఇలా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లకి అప్పుడప్పుడు విజిట్ చేయాలి. అండ్ మా టెంట్ చూపిస్తాను చూడండి, అదిగో మా టెంట్ కనిపిస్తుందా మీకు? అదిగో కనిపిస్తుంది. అది వచ్చేసి మా టెంట్. అక్కడైతే టెంట్ వేసుకున్నాము. అక్కడ టెంట్ వేసుకొని మంచిగా హ్యాపీగా ఈ ఎండకి ఈ వాటర్లో నేను మొత్తం చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, వైజాగ్లోకి వచ్చాం, టెంట్ వేసుకున్నాం, ఫుడ్ కూడా తినేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓన్లీ స్విమ్మింగ్ ఒకటే ఉంది, అండ్ స్విమ్మింగ్ కూడా చేసేయాలి. ఎండ కూడా పైన చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు స్విమ్మింగ్ పర్ఫెక్ట్గా వస్తే మాత్రమే ఈ వైజాగ్లో స్విమ్మింగ్ చేయండి, లేకపోతే చాలా ప్రమాదం అనమాట. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి నేనైతే స్విమ్మింగ్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా మనమైతే మంచిగా టెంట్ వేసుకొని ఫుడ్ తినేసాము. అండ్ కొంచెంసేపు అయితే సరదాగా అలా ఈత కొట్టామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ మనకు ఫుడ్ కోసం చేపలు కావాలి. సో చేపల కోసం అనేది మనం ఆల్రెడీ మార్నింగ్ వచ్చి ఇక్కడ వల వేసేసామన్నమాట. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే వల ఎత్తడానికి వెళ్తున్నాము. సో ఎన్ని చేపలు పడ్డాయి మీకు అయితే ఈ వీడియో చూపిస్తాను చూడండి. మన బ్రదర్ అయితే వచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు మన బ్రదర్తో పాటు వెళ్ళి వల ఎత్తి చూద్దాం చేపలు ఎన్ని పడ్డాయో. ఓకేనా? సో చెప్పాం కదా మన బ్రదర్ వస్తున్నాడనే, మన బ్రదర్ అయితే వస్తున్నాడు. ఇప్పుడు మన బ్రదర్ పుట్లో వెళ్ళి మనం అయితే వీడియో చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. మన బ్రదర్ మన కోసం రెడీగా అయితే వచ్చేస్తున్నాడు. చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో చూసారు కదా, మన టెంట్ వచ్చేసి అక్కడ ఉంది. ఇట్లున్నాయి చేపలు, చిన్న చేపలు. మనం ఇప్పుడైతే వల ఎత్తుతున్నాము. అంటే మార్నింగ్ వల వేసామన్నమాట చేపల కోసం అని. ఇప్పుడు ఆ వల అయితే ఎత్తేస్తున్నాము. చేపలు ఎన్ని పడుతున్నాయో చూద్దాము. మనం వేసింది చిన్న చేపల వల. ఈ చేపలు దొందులు అంటారు. సో కర్రీ కానీ ఫ్రై కానీ చాలా బెటర్ ఉంటాయి అన్నమాట ఈ చేపలు. సో మనమైతే ఇప్పుడు ఆ చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం అనమాట. మీకు చూస్తున్నారు కదా, నేనైతే పుట్లో ఉన్నాను. మొత్తానికి అయితే వల ఎత్తడం చూపిస్తున్నాడు. మన బ్రదర్ చూస్తున్నాడు, అగో వల అయితే ఎత్తుతున్నాడు. ఆల్రెడీ సగం వల ఎత్తాడు, ఇప్పుడే కొంచెం వల ఎత్తాడు. ఈ వలను చూపిస్తాను చూడండి. పొట్టు మునిగిపోద్ది కానీ చూసా కదా ఫ్రెండ్స్, ఇదనమాట వచ్చేసి చేపలు. చూస్తున్నారు కదా, చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి. ఇలాంటివి వీటిని ఈ చేపలు చూసారా, ఈ చేపలు ఏమంటారు? బట్టగండి అంటారండి ఈ చేపల్ని. చూసారా, ఇవి ఎండి చేపలు చేస్తారనమాట. ఎండి చేపలు అయితే చాలా బాగుంటాయి ఇవి. ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇసుక దొందులు. ఇదిగో ఇవి కూడా ఎండి చేపలే. ఇప్పుడు మనం పట్టే చేపలు అన్నీ కూడా ఎండి చేపల కోసం అనమాట. ఎండి చేపలు అయితే ఇవి మంచి రేటు ఉంటాయి. పచ్చి చేపలు అంత డిమాండ్ ఉండవు వీటికి. ఎండి చేపలు అయితే మంచి డిమాండ్ ఉంటుంది. 220 రూపాయలు అంట కేజీ అన్న చెప్తున్నాడు. అవి వచ్చేసి 100 రూపాయలు, వచ్చేసి 220 రూపాయలు. ఇది ఇలా సరదాగా పుట్లో అయితే మన ప్రయాణం అలా సాగుతుంది. చేపలు ఎక్కువ పడితే కొంచెం బాగుంటుంది. మరి చూద్దాం. చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి. యాక్చువల్గా అయితే చేపలు తగిలితే మాత్రం చాలా ఎక్కువ పడతాయి ఈ చేపలు. ప్రజెంట్ అయితే చాలా తక్కువ పడ్డాయి అనమాట. సో ఎక్కువ పడితే ఇంకా బెటర్ ఉంటుంది. బట్ చూద్దాం. ఇగో మనకైతే ఒక పీత మీకు చూపిస్తాను ఆగండి. ఇగో పీత అయితే పడింది, చూసారు కదా పీత.
సో మనం బండల దగ్గర వలేసాం కాబట్టి పీతలు అవి పడుతున్నాయి అనమాట, చేపల కోసం. అయిపోయింది. పాము చేప. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా బొమ్ముడు అంటారు కదా, మీరు చూస్తే పాము అనుకుంటున్నారు కదా, డైరెక్ట్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వీళ్ళు పాము అనుకుంటారు, కానీ ఇది వచ్చేసి బొమ్ముడని చేప అనమాట. ఇగో ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి బొమ్ముడని చేప. ఇది పచ్చి చేప అయినా ఎండి చేప అయినా సరే చాలా రేట్ ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది వచ్చేసి బొమ్ముడని చేప అనమాట, చూస్తున్నారు కదా. అలా అయితే లాగుతూనే ఉన్నాము, ఇంకా మరి కొంత దూరం అయితే మన వల కూడా అయిపోతుంది. మనకు చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి, అవి కూడా చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఇవన్నీ ఎండబెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది, అండ్ కర్రీ కూడా పచ్చి చేపలు కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ ఎండబెట్టుకుంటే మంచి రేట్ అనమాట, పచ్చి చేపలకి అంత డిమాండ్ ఉండదు ఈ చేపలకి. సో మన వల అయితే అయిపోయింది, వల మొత్తం అయితే ఎత్తేసాము, చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి. సో ఈ చేపలు కర్రీ చేసుకుని తింటే బెటర్ ఉంటుంది. ఈవినింగ్కి మనం ఏ చేపలు కర్రీ చేసుకొని తినేస్తాము. ఇలా ఉంటుందండి మత్స్యకార లైఫ్. చాలా బాధపడుతున్నారు ఇక్కడ షికారు ఏం లేదని చెప్పేసి, ఎందుకంటే దాదాపుగా ఈ ఇయర్ ఏమైందంటే వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ అనేది పైకి రాలేదు. సో పైకి రాకపోవడం వల్ల చేపలు అనేది గుడ్లు పెట్టలేదు, ఆ గుడ్లు పెట్టకపోవడం వల్ల అసలు ఈ నదిలో చేపలు లేవు ప్రజెంట్ అయితే. సో అందుకనే చూసారు కదా, దాదాపుగా 3 మూటలు వేస్తారు, 3 మూటలు వేస్తే 3 మూటలకి అసలు చాలా మొత్తంలో చిన్న చిన్న చేపలు పడ్డాయి, అసలు పెద్ద చేపలు అనేటివి లేవు ఇక్కడ. సో అదేనమాట ఈ మ్యాటర్. అది లాగడానికి 2 గంటలు పడుతుందంట, అండ్ ఇంత కష్టపడితే వీళ్ళకు చాలా తక్కువ చేపలు పడుతున్నాయి. సో వాళ్ళు పాపం బాధపడుతున్నారు, షికారు ఏమి లేదు, కనీసం తినడానికి తిండి కూడా ఉండట్లేదని చెప్పేసి వాళ్ళైతే బాధపడుతున్నారు. సో ఇలా ఉంటుందండి మత్స్యకార లైఫ్. ఒక్కొక్కసారి చేపలు పడినప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ చేపలు పడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు చేపలు పట్టుకొని వాళ్ళ జీవనాన్ని సాగించే బతుకుతారు కాబట్టి, వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు కాబట్టి, వాళ్ళకి ఒకవేళ చేపలు పడకపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఈ రోజు అయితే అన్నం 3 మూటలు వేసాడు, 3 మూటలు కూడా అసలు ఏం చేపలు పడలేదు. సో కొంచెం దిగాలుగా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. మేము కూడా చేపలు ఏం పట్టలేవా, ఏం పడలేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు. ఏంది రోజుకి ఒక 2-3 కేజీలు పడుతున్నాయా? 2 కేజీలు 3 కేజీలు పడినా ఏం వస్తుంది, 2 కేజీలు 3 కేజీలు పడితే ఏం రావు పెద్దగా. చేపలు ఎక్కువ పడితే బాగుంటుంది, వర్షాలు ఉంటే నీరు ఎక్కువ ఉంటే బాగుంటుంది, నీరు లేక వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉంది. ఇంతే ఒక పూట ఉంటే పూట లేదు, ఇబ్బందిగా ఉంటుంది, పూట ఉంటే ఒక పూట లేదు, ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ పని తప్పించి వేరే పని ఏమో లేదు, వేరే పని ఏమో రాదు. ఒకళ్ళు చేద్దామన్నా వేరే పని రాదు, మనకు వచ్చేది ఒక పని చేపలు పట్టడం. ఈ పని తప్పించి వేరే పని ఏమో రాదు, ఇంకా తప్పదు. ఇంకా దేవుడు కరుణించాలి మనకి. వర్షాలు ఈ సంవత్సరంలో బాగా పడితే మరి వర్షాలు పడితేనే లేకపోతే ఆయనకి పని ఆయన పండించడానికి కష్టపడతాడు, ఏమో చేపల కోసం కష్టపడతా ఉంటారు. మనం అయితే మనం వచ్చేసాము మన టెంట్ దగ్గరికి. ఇక్కడైతే దిగేస్తున్నాము, మళ్ళీ మనం టెంట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పుట్లు వేసుకొని కొంతమంది జీవిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ పుట్లు లాగేసుకొని దాదాపుగా 2 గంటల దూరం మళ్ళీ ప్రయాణించి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి 1 గంట సేపు నడుచుకుంటూ వెళ్ళాలి, అది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి, మత్స్యకారుల కష్టాలు అందరికీ తెలిసేలా మన వీడియోని షేర్ చేయండి.